కెన్ టైట్ అండర్వేర్ రెడ్యూస్ ద స్పర్మ్ కౌంట్? చాలా పెద్ద మిత్ అండి. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ ఎట్ హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్. టైట్ అండర్వేర్ వేసుకుంటే స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. యాజ్ ఏ ఆండ్రాలజిస్ట్ నేను చాలా మందికి టైట్ అండర్వేర్స్ వేసుకోమని చెప్తాము. ఎందుకంటే వాళ్ళల్లో వేసుకోకపోతే వ్యారికోసిల్ అనే ప్రాబ్లము, హెర్నియాస్ ఇవన్నీ డెవలప్ అవుతా ఉంటాయి కనుక కామన్ గా చెప్పే ఇది ఉంటుంది. కానీ టైట్ అండర్వేర్ వేసుకుంటే స్పర్మ్ కౌంట్ ఏమైనా తగ్గుతుందా అనేది ఒక మిత్ ఉంటుంది. ఎస్, మరీ బాగా టైట్ గా వేసుకుంటే ఆ టెంపరేచర్ పెరిగి స్క్రూటం చుట్టూ ఆ వేడికి స్పర్మ్ ప్రొడక్షన్ కొంతమందిలో తగ్గొచ్చు. మరి మీరే టైట్ అండర్వేర్ వేసుకోమంటారు, టైట్ అండర్వేర్ వేసుకుంటే స్పర్మ్స్ తగ్గొచ్చు అంటారు. మరి వాట్ ఈస్ రైట్ అనేది చాలా పెద్ద డైలమా. సో అటువంటి కేసులలో ఏంటి అంటే టైట్ అండర్వేర్ అంటే చాలా టైట్ గా వేసేసుకొని స్క్రూటం కి ఎయిర్ అందకుండా చేయటం కాదు, కంఫర్టబుల్ అండర్వేర్. సో టెస్టికిల్స్ మూవ్ కాకుండా ఉండేలాగా, అంటే లైక్ బాక్సర్ టైప్ అండర్వేర్స్. అవి మరీ లూజ్ గా ఉండవు, మరీ టైట్ గా ఉండవు. కంఫర్టబుల్ అండర్వేర్. స్క్రూటం షుడ్ నాట్ మూవ్ దట్ మచ్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ క్రియేట్ సో మచ్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ద స్క్రూటం. సో అలా మెయింటైన్ చేసేసి ఇన్నర్స్ యూజ్ చేసినట్టుగా ఉంటే ఈ స్పర్మ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో టేక్ కేర్ అండ్ ఫాలో అవర్ ఛానల్.